నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బురుడు గల్లీలో మేదరి సంఘం ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ గద్దమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు దర్శనం దేవేందర్ గారు మరియు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి 14 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు ఈరోజు ఆర్వం పట్టణంలోని జేజే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు కలిసి ఫ్రెండ్షిప్ బంధన్ కట్టుకుని మిఠాయిలు తినిపిస్తూ ఒకరికొకరు ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జేజే ఫౌండేషన్ చైర్మన్ లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమం 1937లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు 1వ ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారిందని కొనియాడారు. అదేవిధంగా స్నేహం అనేది చాలా గొప్ప బంధం అని, అట్టి స్నేహం ద్వారా సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం అవుతుందని, స్నేహంలో కులం, మతం, జాతి, పేద, ధనిక ఎలాంటి తారతమ్యం లేకుండా నిస్వార్థంగా ఉండేది ఫ్రెండ్షిప్ మాత్రమే. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీ వెంట ఉన్నానని అభయం ఇచ్చేది ఫ్రెండ్షిప్ అని తెలిపారు. ఎత్తే కార్యక్రమంలో వెండి బంగారు వర్తక సంఘ మాజీ అధ్యక్షులు మన్సిరియాన కిషన్, రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్, ఫౌండేషన్ కార్యదర్శి వేదారి శ్రీనివాస్, ప్రతినిధులు డీజే కాశీనాథ్, దొండి ద్వారకానాథ్, చెపూర్ గణేష్, బోత్స్కర్ వేణు, జీవి హరి, డీజే సురి, శాంతిని విజయ్, నితీష్, విశాల్, రాగనఫ్సేయ, కర్తన్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిత్రులతో కలిసి ఫ్రెండ్షిప్ బంధం కట్టుకుని ఈ మిఠాయిలు తినిపిస్తూ ఒకరినొకరు ఆత్మీయతతో ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి యొక్క ఫ్రెండ్షిప్ అనేది ప్రపంచ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా నేడు ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకునేటువంటి పండుగలా కూడా ఇది 1953వ సంవత్సరం నుంచి దీని యొక్క ఫ్రెండ్షిప్ డే అనేటువంటిది అప్పటి గవర్నమెంట్ దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు అది కంటిన్యూస్ గా ఫ్రెండ్షిప్ డే యావత్తు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నారు. ఫ్రెండ్షిప్ అనేది నేటి రోజుతో చాలా అత్యంతమైనటువంటి ఆయుధం ఫ్రెండ్షిప్ కూడా. ఎందుకంటే ఫ్రెండ్షిప్ లో అన్ని సమస్యలను కూడా చాలా సులువుగా నివృత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్రెండ్షిప్ వల్ల ఒక స్నేహితుడు ఒక ఆపదలో ఉన్నట్టయితే నేను నెమ్మట ఉన్నాను అని చెప్పేసి ఒక అభయం ఇస్తే ఆ యొక్క స్నేహితుని యొక్క ఎంతమైన క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నా కానీ సులువుగా మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి యొక్క ఫ్రెండ్షిప్ బంధం అనేటువంటిది చాలా గొప్ప బంధం. ఎందుకంటే ఇందులో కులము, మతము, ధనిక, పేద అనేటువంటి ఎలాంటి తారతమ్యం లేకుండా నిస్వార్థంగా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ఫ్రెండ్షిప్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్షిప్ వల్ల జరగని పనులు కూడా, అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యంగా మారుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫ్రెండ్షిప్ ని ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని అందరూ కూడా ఒక మంచి స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే శుభ సందర్భంగా కోరుకుంటూ మరోసారి పట్టణ ప్రజలందరూ కూడా, ఆరుమూరు పట్టణ ప్రజలందరూ కూడా నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా కూడాను స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని యావత్తు ప్రపంచవ్యాప్తంగా అందరు మిత్రులు కూడా ఎంతో ఘనంగా, ఉత్సాహంగా ఆత్మీయ మిత్రులటువంటి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది 1953వ సంవత్సరంలో అప్పటి గవర్నమెంట్ దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా యావత్తు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా మిత్రులందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా, ఘనంగా ఈ యొక్క ఆత్మీయ మిత్రులకు ఫ్రెండ్షిప్ బంధన్ కట్టి ఫ్రెండ్షిప్ బంధంతో పాటు వారికి స్వీట్ మిఠాయిలు తినిపించి ఆలింగనం చేస్తూ వారికి ఒకరినొకరు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నారు. మరి యొక్క స్నేహం అనేది చాలా గొప్ప బంధం. ఎందుకంటే ప్రపంచంలో తల్లి, తండ్రులు, గురువుల తర్వాత కూడా ఒక బంధం ఉంది అంటే కేవలం అది ఫ్రెండ్షిప్.
ఇటువంటి ఫ్రెండ్షిప్ లో కులము, మతము, జాతి, ధనిక, పేద అలాంటి ఎలాంటి తారతమ్యాలు చూడకుండా నిస్వార్థంగా జరుపుకునేటువంటిది ఒకటి గొప్ప ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఫ్రెండ్షిప్ వల్ల కూడా ప్రతిదీ కూడా సమాజంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వాటి వల్ల ఈ యొక్క ఫ్రెండ్షిప్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ ఫ్రెండ్షిప్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో డబ్బు తెలియదు, కానీ ఎంతమంది ఆత్మీయుల్ని, ఎంతమంది ఫ్రెండ్షిప్ ని సంపాదించుకుంటారో వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఫ్రెండ్షిప్ చేయండి. ఆ ఫ్రెండ్షిప్ లో కూడా ప్రతి ఒక్కరిని ఆదుకున్నటువంటి పరిస్థితిని కూడా ఏర్పాటు చేసుకుని ఎవరైనా క్లిష్ట పరిస్థితిలో ఉంటారు, అటువంటి పరిస్థితిలో కూడా నేనున్నాను అని చెప్పేసి ఒక అభయం ఇచ్చేది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని ఈ రోజు ఇట్టి ఘనంగా కార్యక్రమాన్ని జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, రోటరీ ఆధ్వర్యంలో, గోల్డ్ అసోసియేషన్ మరియు మిగతా ఆర్గనైజేషన్ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుని ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఒక్క నిమిషం. వీడియో రైట్. జీజీ ఫౌండేషన్ నివేదన్ గారి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైన శుభదినంగా భావిస్తూ ఏ కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా జాతి మత వివక్షత ఏది లేకుండా ముందుగా వచ్చేది మిత్రుడు, స్నేహితుడు. అలాంటి స్నేహితుల కలయిక దినోత్సవ సందర్భంగా ఈరోజు జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నివేదన్, అలాగే రోటరీ ఆధ్వర్యంలో దయానందు, లయన్స్, ఇతర బంగారు వర్తక సంఘం ఇతర ప్రతినిధులందరితో కలిసి ఈరోజు ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన జీజీ ఫౌండేషన్ లైన్ నివేదనకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాము. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బురుడు గల్లీలో మేదరి సంఘం ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ గద్దమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు దర్శనం దేవేందర్ గారు మరియు జిల్లా సెక్రటరీ జి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి దర్శనం గంగాధర్, లీగల్ అడ్వైజర్ సుదర్శన్, నిజామాబాద్ నగర కార్యదర్శులు ఏగొంట స్వామి, పి తిరుమల మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డే మోహన్ రెడ్డి గారు మరియు బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షులు పస్పరెత్తి గోపికిషన్ గారు మరియు బీజేవైఎం అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గౌడ్ మరియు వీడీసీ అధ్యక్షుడు గంగాధర్ పట్వారి, ప్రధాన కార్యదర్శి వేడ్కూరు బుజ్జి, గెరవపేట శ్రీను మరియు నక్కరింగారెడ్డి మరియు బోధన్ మేదరి సంఘం పెద్దలు సిహెచ్ గంగాధర్, సిహెచ్ నగేష్, దండు పెద్ద సాయిలు, సిహెచ్ రమేష్, మల్లారం ప్రకాష్, దండు చిన్న సాయిలు, కస్పలింగం, మల్లారం సాయిలు, శంకర్, సతీష్, హనుమంత్, ప్రశాంత్, లాలు, ప్రవీణ్ మరియు మహేంద్ర మేదరి సంఘం కుటుంబ సభ్యులు మరియు బురుడు గల్లి వాసులు మరియు శ్రీ గత్తుమస్సమ్మ భక్తులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడికి రావాల్సిందిగా కేటయ్య స్వామి పలానికి రావాల్సిందిగా కోరుతున్నాం. తప్పదు.
మీరందరూ ఇట్లా నిలబడు. గంగాధర్ గారు. ఈరోజు బోధన్ మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గట్టు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు బోధన్ పట్టణ మేదర్ సంఘానికి జిల్లా మేదర్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేదర్ల ఆరాధ్య దైవమైనటువంటి గట్టు మైసమ్మ తల్లి విగ్రహాన్ని నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణంలో బోడుగల్లిలో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కమిటీలో ఈ నిర్వహణలో ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి నిజామాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులదైవము మనం అన్ని మర్చినా మన కులదైవాన్ని మరవద్దు. కులదైవానికి సంబంధించిన విషయాలు మనం ఎన్నో తెలుసుకోవాల్సిన విషయం ఉంది. నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణంలో ఏర్పాటు చేయడం అంటే జిల్లాకే గర్వకారణంగా ఉందని చెప్పేసి బోధన్ పట్టణ మేజర్లకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు బోధన్ పట్టణంలోని గురుడుగల్లిలో మేదర్ సంఘం ఆరాధ్య దైవం అయినటువంటి గట్టు మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు అలాగే మా జిల్లా అధ్యక్షుడైనటువంటి దేవేందర్ అన్న గారికి కూడా అక్కడి నుంచి వచ్చిన కమిటీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు గ్రామ పెద్దలు గంగాధర్ పట్వారి గారు మరియు అలాగే పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మన కులదేవత పెద్దల నాటికల నుంచి పేరు పెట్టి ఇప్పటిదాకా మనం జరుపుతున్నటువంటి మన కులదేవత గట్టు మైసమ్మ తల్లి ఆశీస్సులతో ఇప్పటి వరకు మనము మన కుటుంబం మన పిల్లలు అందరూ సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మనకు ఆ అవకాశం వచ్చింది. ఈరోజు చాలా గొప్పగా పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. బోధన్ మండలం కింద చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కలిసి సభ్యులందరూ కలిసి ఇక్కడికి వచ్చి కమిటీ కలిసి కట్టుగా ఈ యొక్క పండుగని జరుపుకుంటున్నాం సంతోషంగా. చాలా సంతోషం. ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దర్శనం దేవేందర్ గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి 14 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు ఈ రోజు నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేయడమైంది. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. వివిధ ఫిర్యాదులకు సంబంధించిన 14 ఫిర్యాదులను స్వీకరించారు. బోర్డు ద్వారా చేయడానికి బోర్డు ద్వారా మండలి కాబట్టి వాళ్ళే ఇస్తారు.
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటరాజ్ మీనాక్షి, మహేష్ గౌడ్లపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరాచకాలు, రౌడీజం, మోసం, దోపిడీ చేసింది జీవన్ రెడ్డి అని ఆయన అన్నారు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు మా కాంగ్రెస్ నాయకులపైన చేస్తే జీవన్ రెడ్డి నీకు దేశశుద్ధి తప్పదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లిత్ పవన్ రేగుల, సత్యనారాయణ, మోహన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాటిని హర్షించడం పోయి విమర్శించడం అది మీ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి మీ ద్వారా జీవన్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే ప్రజల్లోకి వచ్చి ఆ పని చేయండి. లేదంటే మీరు గతంలో మేము ఈ పని చేసినాం, ప్రజలకు ఇన్ని ఇల్లు ఇచ్చినాం, ఈ మంచి పని చేసినాం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఓట్లు అడగండి. అంతేకాని ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రజాప్రభుత్వం పైన మీరు ఏమి విమర్శనం చేసినా రాబోయే రోజుల్లో మీకు పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తాము. శాసనసభ్యుడు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆసన్న గారి జీవన్ రెడ్డి చాలా రోజుల తర్వాత మొన్న మధ్యన మాకు తెలిసింది, మాతో పాటు జిల్లా ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఈ జీవన్ రెడ్డి అనేటోడు ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు. వాటికి ఒక అలవాటు, ప్రతి ఒక్కరిని కూడా దూషించడం అలవాటు. మీడియా ఛానల్లో కూడా ఎవరు రాణిస్తలేరు వాళ్ళు. ఆర్మూర్ శాసనసభ పరిధిలో దానికి తగ్గట్టుగానే నిన్న తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ప్రెస్ సోదరులతో మాట్లాడుతూ ఆర్మూర్లో జనహిత పాదయాత్ర ఏదైతే జరిగిందో అది జనరహిత పాదయాత్ర అని అంటుంది. నేను అనుకున్నా వీడికి మతి భ్రమించింది అనుకున్నా, కానీ వీడికి కంటి చూపు కూడా పూర్తిగా మందగించినట్టు కనబడతా ఉంది. ఆర్మూర్ పట్టణం అంతా ఒక జనసముద్రంలా. గతంలో ఆర్మూర్ పట్టణ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు ఎవరు చూడని విధంగా వేలాది మంది జనం స్వచ్ఛందంగా తరలివచ్చి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బురుడు గల్లీలో మేదరి సంఘం ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ గట్టమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు దర్శనం దేవేందర్ గారు మరియు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదుదారుల నుండి 14 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.